హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 289 కోట్ల బిల్లుల చెల్లింపులు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆర్థిక శాఖ సంచలనం అండి. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా? వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సో 5 రోజుల్లో 7,546 కోట్ల చెల్లింపులకు సిద్ధం. సో ఇందులో పేదల పథకాలకు సంబంధించి 5,868 కోట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ వెల్లడి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఫైనాన్స్ కోర్స్ మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నామని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మొత్తంగా 7,546 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. అందులో డిబిటీ పథకాల నిమిత్తమే 5,868 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 3 కార్యక్రమాలతో సహా మొత్తం 600 కోట్లను చెల్లించినట్లుగా వివరించారు. ఇంకా అప్పులు తీర్చేందుకు 458 కోట్లు, జీతాలు పెన్షన్ల నిమిత్తం 289 కోట్లు, పాలనాపరమైన ఖర్చుల కింద 289 కోట్లు, విద్యుత్ సబ్సిడీలకు 161 కోట్లు, డైట్ ఛార్జీలకు 100 కోట్లు చెల్లించినట్లు తెలియజేశారండి. ఇవన్నీ చిన్న చిన్న అవసరాల నిమిత్తం చెల్లించిన మొత్తాలుగా అయితే పేర్కొంటూ ఆ వివరాలను వెల్లడించడం జరిగిందండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి వివరంగా మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీతాలు పెన్షన్ల నిమిత్తం 289 కోట్ల రూపాయలనైతే ఈ 5 రోజుల్లో ఖర్చు చేశామని చెప్తున్నారండి. మరి వీటిలో పెండింగ్ బకాయిలు ఈ 280 కోట్లు ఎవరికి చెల్లింపులు జరిగాయో ఏమో ఎవరికి తెలియదండి. అంటే చాలా తక్కువ మంది, అతి కొద్ది మందికి అయితే చెల్లింపు జరిగి ఉంటాయి. ఎందుకంటే వాస్తవానికి 20,000 కోట్ల దగ్గరగా ఉన్న పెండింగ్ బకాయిలు ఈ 289 కోట్లతో ఏ పాటికి తీరవు. సో ఇలా చిన్న చిన్న అవసరాల నిమిత్తం చెల్లించారని అయితే వారే చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ విధంగా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్ అయితే వెల్లడించడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.